మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. ఉదయం 10:35 నార్త్ బ్లాక్ లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బండి సంజయ్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్య, హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు హాజరై బండి సంజయ్ కు ఆశీస్సులు అందించనున్నారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా ఒంటరిగా బండి సంజయ్ చార్జ్ తీసుకున్నారు. ఇక కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్న జి కిషన్ రెడ్డికి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. బొగ్గు గనుల శాఖ ద్వారా రాష్ట్రానికి, దేశానికి విశేష సేవలు అందిస్తారని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి సింగరేణి బొగ్గు గనులపై పూర్తి అవగాహన ఉన్న కిషన్ రెడ్డి ఆ సంస్థ పురోభివృద్ధికి, సింగరేణి కార్మికులకు మరింత మేలు చేస్తారని బండి సంజయ్ ఆకాంక్షించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. ఉదయం 10:35 నార్త్ బ్లాక్ లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బండి సంజయ్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్య, హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు హాజరై బండి సంజయ్ కు ఆశీస్సులు అందించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కరీంనగర్ నుంచి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఈరోజు సెంట్రల్ హోం సహాయక మంత్రిగా బండి సంజయ్, అలాగే బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఇద్దరు బాధ్యతలు చేపట్టనున్నారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. బండి సంజయ్ హోం సహాయక మంత్రి, కేంద్ర హోం సహాయ మంత్రిగా బండి సంజయ్ భూగర్భ బొగ్గుల శాఖకు సంబంధించి కిషన్ రెడ్డి వల్ల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ శాఖల కేటాయింపులో కూడా సముచిత స్థానం కట్టబెట్టింది కేంద్రం అని చెప్పేసి కూడా వీళ్ళిద్దరు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దానికి మన వాళ్ళ సంబంధించి వర్గీయులైతే కొంత మన ఆనందోత్సవాలతో మాత్రం ఉన్నట్టు తెలియవస్తుంది. ఇటు హోం సహాయక మంత్రి, కేంద్ర హోం సహాయక మంత్రిగా బండి సంజయ్, భూగర్భ గనులకు సంబంధించి మన కిషన్ రెడ్డి మాత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే జిల్లాలో ఇక్కడ కరీంనగర్ జిల్లాలో మాత్రం బండి సంజయ్కి సంబంధించిన వర్గీయులు అయితే వాళ్ళ బీజేపీ నేతలు అయితే సంబరాలు జరుపుకునే పరిస్థితి ఉంది. అయితే గతంలో కిషన్ రెడ్డి హోం సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అంటే కొంత రాష్ట్ర సంబంధించి అయితే కొంత అభివృద్ధి పనులు అయితే నిర్వహించారు. బండి సంజయ్ కూడా వాళ్ళ కరీంనగర్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ వర్గులు అయితే చాలా ఆనందోత్సవాలతో కోరుతున్నారు. అయితే మొత్తం ఇక్కడ కరీంనగర్ జిల్లా మాత్రం బండి సంజయ్ సంబంధించి మాత్రం వీళ్ళ ప్రమాణస్వీకారం చేయడానికి చాలా మంది బీజేపీ శ్రేణులు, బీజేపీ నాయకులు, అభిమానులు అయితే పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. బ్రాహ్మణి. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. ఉదయం 10:35 నార్త్ బ్లాక్ లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బండి సంజయ్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్య, హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు హాజరై బండి సంజయ్ కు ఆశీస్సులు అందించనున్నారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా ఒంటరిగా బండి సంజయ్ ఛార్జ్ తీసుకున్నారు. ఇక కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్న జి కిషన్ రెడ్డికి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. బొగ్గు గనుల శాఖ ద్వారా రాష్ట్రానికి, దేశానికి విశేష సేవలు అందిస్తారని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి సింగరేణి బొగ్గు గనులపై పూర్తి అవగాహన ఉన్న కిషన్ రెడ్డి ఆ సంస్థ పురోభివృద్ధి, సింగరేణి కార్మికులకు మరింత మేలు చేస్తారని బండి సంజయ్ ఆకాంక్షించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఈరోజు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్, సెంట్రల్ హోం సహాయక మంత్రిగా బండి సంజయ్, అలాగే బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఇద్దరు బాధ్యతలు స్వీకరించనున్నారు. దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. బ్రహ్మని తెలంగాణకు కేటాయించిన సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఇద్దరు మంత్రులు కూడా ఇవాళ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఉదయం 11 గంటలకే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకుంటారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రంలో కేటాయించిన 2 మంత్రిత్వ శాఖలు కూడా ఏదో కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిగా కేటాయించారు. హోంమంత్రి, సహాయ హోంమంత్రిగా బండి సంజయ్ కేటాయించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ వీరు పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేసిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికైనా ముందు డెవలప్మెంట్ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, నిధులు కేటాయిస్తారు. తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా అభివృద్ధి పదాలను నడిపిస్తారని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం అయితే తెలంగాణ ప్రజలకు ఉంది. ఇటు బీజేపీ శ్రేణులు కూడా ఉన్న పరిస్థితి తెలుస్తుంది. అయితే ఇప్పటికి సంబంధించి పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి సింగరేణి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి సంస్థలు మొత్తం, బొగ్గు గనుల సంస్థ మొత్తం ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి గతంలో బీజేపీ ప్రభుత్వంలో ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైనా మా కేంద్ర మంత్రి పదవి మనకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ బొగ్గు గనులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి ఎంప్లాయీస్ ని కాపాడే బాధ్యత కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి తీసుకోవాలి. అదేవిధంగా ఎంప్లాయీస్ అందరి కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఉందని చెప్పేసి అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కోరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని హోంమంత్రి, సహాయ మంత్రి కూడా బండి సంజయ్ కూడా తెలంగాణ రాష్ట్రానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించాలి. కొత్త పోలీస్ స్టేషన్ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, అన్నింటిని బలోపేతం చేసే విధంగా, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా పనులు చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. గ్రామం. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.